అందరికి నమస్కారం. ఈరోజు మేము ఒక వెరీ స్పెషల్ ఈవెంట్లో పాల్గొన్నాము. నేను ఆ ఈవెంట్ కోసం ప్యూర్ తెలుగులో నెరేషన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. కానీ మీకు ఈ ప్యూర్ తెలుగు నెరేషన్ ఇస్తే మాత్రం నాకు కామెంట్లో చెప్పండి. ఈ రోజు మా కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైన రోజు. అమృత, సాత్వీర్, తహన్వీర్, నేను మేమంతా కలిసి ఒక పవిత్రమైన వైదిక కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తున్నాము. అదే మహా సుదర్శన హోమం. ఈ రోజు మా కుటుంబం ఈ హోమంలో ఎలా పాల్గొంటున్నాం, ఏ కార్యక్రమాలు చేశాం, అలాగే అసలు సుదర్శన చక్రం అంటే ఏంటి, మహా సుదర్శన హోమం ఎందుకు చేస్తారు, దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక భావం ఏమిటి అనే విషయాలని నేను మీతో పంచుకోబోతున్నాను. ముందుగా మేము హోమం ప్రారంభించే ముందు సుదర్శన చక్రం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. సుదర్శన చక్రం అంటే శ్రీ మహావిష్ణువు ధరించే దివ్యమైన చక్రాయుధం. మనకు విష్ణుమూర్తి రూపం గుర్తొచ్చినప్పుడు శంఖం, చక్రం, గద, పద్మం కనిపిస్తాయి. అందులో సుదర్శన చక్రం ఒక అత్యంత శక్తివంతమైన దివ్య ఆయుధంగా పురాణాలలో వివరించబడింది. కానీ ఈ సుదర్శన చక్రాన్ని కేవలం ఒక ఆయుధంగా మాత్రమే చూడకూడదు. దీని వెనుక ఎంతో గొప్ప ఆధ్యాత్మిక భావం. సుదర్శనం అనే పదంలో సు అంటే శుభమైనది, దర్శనం అంటే చూడటం లేదా దృష్టి అంటే శుభమైన దృష్టి, మంచి దర్శనం అనే భావం వస్తుంది. మన జీవితంలో కూడా సరైన దృష్టి, స్పష్టమైన ఆలోచన చాలా ముఖ్యం. మన సమస్యలను ఎలా చూస్తున్నాం, మన పరిస్థితులను ఎలా అర్థం చేసుకుంటున్నాం, ఏది ధర్మం ఏది అధర్మం అనే విషయాన్ని ఎంత స్పష్టంగా గుర్తించగలుగుతున్నాం. ఈ శుభ దృష్టి, స్పష్టత, ధర్మాన్ని కాపాడే శక్తికి సుదర్శన చక్రం ఒక ప్రతీకగా భావించబడుతుంది. అందుకే సుదర్శనుడిని ప్రార్థించేటప్పుడు మేము కేవలం బాహ్య రక్షణ కోసం మాత్రమే కాకుండా ఆ భయాలు తొలగిపోవాలి, మనసుకు ప్రశాంతత రావాలి, ఆలోచనలో స్పష్టత రావాలి, ధర్మ మార్గంలో నడిచే శక్తి కలగాలి అని కూడా ప్రార్థించాం. మేము పాల్గొన్న ఈ కార్యక్రమంలో ప్రధానంగా సుదర్శన దేవతను ఆవాహన చేసి వైదిక మంత్రాలతో హోమాగ్నికి ఆహుతులు సమర్పిస్తూ ఆరాధించాం. హోమం అంటే పవిత్రమైన అగ్నిని సాక్షిగా చేసుకుని మంత్రోచ్చారణలతో వివిధ హవన ద్రవ్యాలను అగ్నికి సమర్పించే వైదిక కర్మ. మన సంప్రదాయంలో అగ్నికి ఎంతో పవిత్రమైన స్థానం ఉంది. అందుకే మేము హోమంలో సమర్పించిన ప్రతి ఆహుతిని ఒక ప్రార్థనగా, సంకల్పంగా, దైవానికి సమర్పణగా భావించాం. మహా సుదర్శన హోమాన్ని సాధారణంగా రక్షణ, శాంతి, ఆరోగ్యం, శుభం, ధైర్యం, అడ్డంకులు తొలగిపోవడం, జీవితంలో సానుకూలత పెరగడం కోసం నిర్వహిస్తారు. మేము కూడా మా కుటుంబం కోసం, మా పిల్లల కోసం, మా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి శ్రేయస్సు కోసం ప్రార్థిస్తూ ఈ హోమంలో పాల్గొన్నాం. ప్రతి కుటుంబంలోనూ జీవితంలో సంతోషాలు ఉంటాయి, అలాగే కొన్ని సవాళ్లు కూడా ఉంటాయి. మా కుటుంబంలో కూడా ఈ సంవత్సరం ఎన్నో అనుభవాలు ఎదురయ్యాయి. అలాంటి సమయంలో కుటుంబం మొత్తం కలిసి దైవ స్మరణలో కొంత సమయం గడపడం, ఒక పవిత్రమైన కార్యక్రమంలో పాల్గొనడం మాకు ఎంతో ప్రశాంతతను ఇచ్చింది. అందుకే మేము నలుగురం కలిసి ఈ మహా సుదర్శన హోమంలో పాల్గొన్నాం. ముఖ్యంగా మా పిల్లలు కూడా మాతో పాటు కూర్చొని హోమంలో పాల్గొనడం నాకైతే చాలా ఆనందంగా అనిపించింది. వాళ్ళకు ఇది కేవలం ఒక పూజా కార్యక్రమంగా కాకుండా మన సంస్కృతి అంటే మన సంప్రదాయాలు ఇలాంటి హోమాలకు ఎందుకు ప్రాధాన్యత ఉంది, మనం ఎందుకు మంత్రాలు చెప్పిస్తాం, ఎందుకు ఆహుతులు సమర్పిస్తాం అనే విషయాలను తెలుసుకునే మంచి అవకాశం అయింది. మన పిల్లలు కెనడాలో పెరుగుతున్నా మన సంస్కృతి, మన మూలాలు, మన సంప్రదాయాలతో వాళ్ళ అనుబంధం కొనసాగాలని ఎప్పుడు అనుకుంటా ఉంటాం. ప్రతి కుటుంబం కోసం ప్రత్యేకంగా హోమగుండం, పూజా సామాగ్రి ఏర్పాటు చేశారు. అందువల్ల మేము కేవలం కూర్చొని కార్యక్రమాన్ని చూడకుండా ప్రతి కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నాం. కార్యక్రమం సంకల్పంతో ప్రారంభమైంది. సంకల్పం అంటే మనం ఏ ఉద్దేశంతో ఈ పూజ చేస్తున్నామో దైవం ముందు ప్రకటించి, మేము కూడా మా కుటుంబం కోసం, మా పిల్లల కోసం, మా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి శ్రేయస్సు కోసం సంకల్పం చేసుకున్నాం. ఆ తర్వాత విశ్వక్సేన ఆరాధన వంటి ప్రారంభ వైదిక కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత ప్రధానమైన మహా సుదర్శన లక్ష్మీ నరసింహ హోమం ప్రారంభమైంది. మంత్రోచ్చారణలు ప్రారంభమైన వెంటనే అక్కడి వాతావరణం పూర్తిగా మారిపోయింది. స్ఫుటతటిజ్జాలపింజరా పృథుధరజ్వాలపంజరా పరిగత ప్రజ్ఞ విగ్రహ పరిమిత ప్రజ్ఞదుగ్రహ ప్రహరణ గ్రామ మండిత పరిజనత్రాణ పండిత జయ జయ శ్రీ సుదర్శన, జయ జయ శ్రీ సుదర్శన స్వాహా. మంత్రాల ఘోష, హోమాగ్నిలో ఆహుతులు సమర్పించే శబ్దం, నెయ్యి, హవన ద్రవ్యాల పరిమళం, అందరం కలిసి మంత్రాలను అనుసరిస్తూ ప్రార్థించడం, ఇవన్నీ కలిసి మాకు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతిని ఇచ్చాయి. మేము కూడా ఆ హోమకుండంలో మంత్రోచ్చారణలకు అనుగుణంగా ఆహుతులు సమర్పించాం. పిల్లలకి ప్రతి మంత్రం యొక్క అర్థాన్ని పూర్తిగా తెలుసుకోకపోయి మాతో కలిసి పాల్గొనడానికి ప్రయత్నించి మాకు చాలా ఆనందంగా అనిపించింది. ఇలాంటి అనుభవాల ద్వారానే పిల్లలకు మన సంప్రదాయాలు క్రమంగా అవుతాయని నేను గట్టిగా నమ్ముతాను. ఒక తరం నుంచి మరో తరానికి సంస్కృతి ఇలాగే కొనసాగుతుంది. హోమం చివరి దశకు చేరుకున్నప్పుడు మహా పూర్ణాహుతి కార్యక్రమంలో కూడా మేము పాల్గొన్నాం. పూర్ణాహుతి అంటే హోమానికి సమర్పించే సంపూర్ణమైన ఆహుతి. ఈ సమయంలో మేము మా ప్రార్థనలు, మా కోరికలు, మా సంకల్పాలను దైవానికి సమర్పించుకున్నాం. మా కుటుంబానికి ఆరోగ్యం, శాంతి, సంతోషం, రక్షణ, ధైర్యం కలగాలి, మా పిల్లలు మంచి మార్గంలో ఎదగాలి, మా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికి శుభం కలగాలి అని ప్రార్థించాం. ఆ క్షణంలో అందరం కలిసి పూర్ణాహుతి సమర్పించడం చూస్తుంటే ప్రతి ఒక్కరి ప్రార్థనలు ఒక్కటిగా దైవానికి చేరుతున్న అనుభూతి కలిగింది.
పూర్ణాహుతి తర్వాత మేమంతా కలిసి హారతిలో పాల్గొన్నాం. హోమం పూర్తయిన తర్వాత మేమంతా కలిసి ప్రసాదం మరియు భోజనం స్వీకరించి మహా సుదర్శన హోమాన్ని నిర్వహించిన ధనుంజయ్ గారు మరియు ఈ కార్యక్రమంలో భాగమైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఆ కుటుంబంతో కలిసి ఈ పవిత్రమైన అనుభవాన్ని మీరు కూడా ఈ వీడియో ద్వారా అనుభవించినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మన సంస్కృతి సాంప్రదాయాలలో మన భారతీయ జీవన విధానానికి సంబంధించిన మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరో అందమైన అనుభవంతో మళ్ళీ కలుద్దాం. ఈ సుదర్శన నరసింహస్వామి వారి కృప మనందరిపై ఉండాలి. నమస్కారం. జై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నమో నమః. ఓం శ్రీ సుదర్శన స్వామి నమో నమః. रोषयं दिशि दिशि सततं संभरन्तं भरं